సో ఇప్పుడు మనం మే సిరీస్ అయితే చూస్తున్నాం. సో ఎక్స్పైరీ రోజు ఫుల్గా ఫాల్ అయింది. ఇంకా మనకు ఇది ఇరాన్ వార్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా. సో బట్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఇక్కడ ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ అయ్యి మళ్ళీ సో నెక్స్ట్ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటి, ఎవరు లిక్విడిటీ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయ్యి కింద ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అవుతుంది కాబట్టి పైకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి సో పైన లిక్విడిటీ తీసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ ఎఫ్ఈజీస్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనకు ఇది ఇంకా పైకే ఉంది కాబట్టి ఈ సెల్లింగ్ తీసుకోం. సో మళ్ళీ పైకే వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ మనకు ఫామ్ అయింది, ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ ఫామ్ అయింది. వి విల్ సీ దీస్ టూ. సో ఇది సిఈ చూస్తే 29th కింద పొద్దునే మనకు ఎంఎంఎస్ జరిగింది. మార్కెట్స్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగి ఎంఎంఎస్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఈ చిన్నది చూస్తే ఈ స్మాల్ మనకు ఇది ఇక్కడ మనకు కన్సాలిడేట్ అయ్యి 5 minutes బట్ కింద చూడు లాట్ ఆఫ్ కింద విక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ కింద విక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది దాటిన తర్వాత ఫస్ట్ ఇది దాటింది, నెక్స్ట్ ఇది దాటిన తర్వాత ఒక ఎంట్రీ అయితే ప్లేస్ చేయొచ్చు. టార్గెట్ అయితే ఇది. మళ్ళీ ఇది దాటిన తర్వాత ఇది అసలు ఎక్కడ కిందకి రావట్లేదు చూడు. ఈ గ్రీన్ క్యాండిల్స్ లోపలే సస్టైన్ అయ్యి పైకి వెళ్తూనే ఉంది కంటిన్యూస్గా. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడైతే వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కింద ఎఫ్ఈజీ రెస్పెక్ట్ చేసి ఇక్కడ వెళ్తుంది కాబట్టి దీని అబౌవ్ తీసుకుంటే మళ్ళీ 45 points. మళ్ళీ ఎంఎంఎస్ ఫామ్ అయింది 200 EMA అబౌవ్. ఇక్కడికి రాగానే ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ అనేది రెస్పెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడికి మనకు రెడ్ వచ్చేసింది కాబట్టి మేబీ ఇది తీసుకోనేమో. బట్ ఓకే, ఇది తీసుకోకపోయినా 11:20కి మనకు ఎంఎంఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఈజీ అనేది యాక్టివేట్ అయింది. ఎఫ్ఈజీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ చూడు 100 points దాకా పైకి వెళ్ళిపోయింది. సో మొత్తం 200 EMA అబవ్ అయితే ఉంది ప్రైస్. సో ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సిఆర్టీ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఇది కూడా గ్యాన్ లెవెల్స్ ఒకవేళ చూసుకున్నా కూడా ఇది క్లియర్గా మనకు గ్యాన్ లెవెల్స్ వరకు వెళ్ళింది. 180, 225 ఓకే, గ్యాన్ లెవెల్స్ వరకు కంప్లీట్గా వెళ్ళలే కానీ బట్ ఇక్కడ చూడు ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ అవుట్ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. సో పుట్ సైడ్ అండ్ ఇది కిందకు వచ్చేస్తుంది. సో ఇది చూద్దాం. సో యాక్చువల్గా దీని ఫస్ట్ టార్గెట్ అయితే 40 EMA లేదు, వీవార్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ ఐఎఫ్ఈజీస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇది 55 PE, ఇది 29th April. యా, సో ఇక్కడ చూస్తే మనం ఇది యాక్టివేట్ కాలేదనుకున్నాం కదా. అట్ దిస్ టైం యాక్టివేట్ కాలేదు బికాస్ ఆఫ్ దిస్ ఎంఎంఎస్ లైన్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తే 110 దగ్గర ఇక్కడ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ చూడు బయింగ్ ప్రెషర్ మనకు గ్రౌండ్ ఎంట్రీ అయితే ఇక్కడే వచ్చేసింది. బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ అయితే బట్ అక్కడ ఏమనుకున్నాం మనం ఆ పైనది మొత్తం పోలేదనుకున్నాం కదా. సో ఓకే, ఆ తర్వాత ఈ ఫిసి ఇక్కడ మనకు ఇది ఫామ్ అయింది, ఎంఎంఎస్ 110కి ఫామ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇఫ్ యూ సీ ఈ గ్రీన్ క్యాండిల్ లోపలే వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చి ఇది రెస్పెక్ట్ చేస్తూ ఇది పైకి వెళ్ళిన తర్వాత రివర్స్ ఇక్కడ వచ్చినప్పుడు తీసుకుని ఆ రోజు 20 points అయితే తీసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత 50 points వెళ్ళింది. మళ్ళీ 200 EMA అబౌవ్ సస్టైన్ అయ్యి క్లియర్గా చూడు. ఆ తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోయింది ఇది దాటిన తర్వాత. సో ఇవన్నీ దాటుకొని ఈ ప్రీవియస్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది చూడు. మొత్తం ఏదైతే పైకి వెళ్ళిందో అది మొత్తం పడిపోయింది. సో నెక్స్ట్ డే చూసామంటే సపోర్ట్స్ దగ్గరే ఓపెన్ అయింది. సో ఫస్ట్ అయితే కింద పడింది, ఇక్కడ మనకి ఎలాంటి ఇది లేదు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సో అది చూద్దాం. సో ఇది 30th ఇఫ్ యూ సీ ఇక్కడ మనకు బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ అనేది ఫామ్ అయింది. సో కొన్నిసార్లు ఇలాంటి వాలటైల్ మార్కెట్స్లో కొన్నిసార్లు ప్రాఫిట్ ఇస్తుంది, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ తీసుకుంటే ఇది కూడా బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ కాదు, ఇది మనకు ఎంఎంఎస్లా ఫామ్ అవుతున్నట్టుంది. ఇది పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చి ఐ థింక్ ఇది బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ. సో ఇక్కడ అని చూస్తూ ఉంటే మళ్ళీ ఇఫ్ యూ సీ ఇక్కడ ఇది ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ అవుతున్నాయి. 11:25కి ఎఫ్ఈజీస్ అనేది ఫామ్ అయ్యి నేనే ఆపా.
ఇక్కడ యాక్టివేట్ అయింది. ఆ తర్వాత 30 పాయింట్స్ వరకు కిందకి వచ్చింది, 25 పాయింట్స్ వరకు కిందకి వచ్చింది. కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. తర్వాత ఇంకా పైకి వెళ్తుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ చూడు ఈ ఎఫ్ఈజీస్ అన్నిటిని రెస్పెక్ట్ చేసుకుంటూ కింద ఇంకా ఈ ఎఫ్ఈజీస్ అన్నీ రెస్పెక్ట్ అవుతున్నాయి కాబట్టి పైకి వెళ్తుంది. సో 200 అబౌవ్ మళ్ళీ ఎఫ్ఈజీస్ అన్నీ రెస్పెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎంఎంఎస్ జరిగింది. సో దీంతో చూస్తే ఆ తర్వాత మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ వచ్చింది, అట్ దిస్ ప్లేస్ వచ్చింది. కానీ ఇక్కడికి మనకు ఎంట్రీ ఇచ్చేసరికి మారిపోయింది, పైకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చినా కూడా నాకు తెలిసి ఎంట్రీ ఉండిండదు. 215కి మనకు ఎంఎంఎస్ ఫామ్ అయింది, కానీ ఆ తర్వాత ఎఫ్ఏజీస్ అనేది రెస్పెక్ట్ కాలేదు. సో అలాంటప్పుడు నువ్వు నాట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ. ఇక్కడ 115కి రెఫ్యూజీస్ రెస్పెక్ట్ కాలేదు. సో ఇక్కడ ఉన్నది చూస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో దీనికి లిక్విడిటీ ఏ పక్క ఉందో చూస్తే ఇక్కడ బయర్స్ని టార్గెట్ చేయలేము కాబట్టి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో లెట్స్ ఇదిగో ఇది May 4th. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పుడైతే దాటిందో నేను అదే అనుకుంటున్నాను కదా ఇక్కడ. సో ఈ ప్లేస్ వరకు వెళ్తుందని నాకు ఐడియా ఉంది కాబట్టి దాటితే నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుందన్న దీంతో నేను ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేశాను. ఇది దాటంగానే వెంటనే 47 పాయింట్స్ ఇచ్చింది. సో ఇదే మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఫామ్ అయిందనమాట, ఇది అదే ఆర్డర్ బ్లాక్. సో అక్కడ వరకు వెళ్తుందని మళ్ళీ ఇక్కడ చూడు అది వెళ్ళి ఒక ఎఫ్ఈజీ ఫామ్ అయితే డబుల్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ చూస్తే 20 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ ఏదైతే ఎఫ్ఈజీ ఫామ్ అయిందో ఇక్కడ కూడా 20 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, బట్ ఇక్కడ మనకు వెళ్ళింది, కానీ చూసి ఇక్కడికి మనకు ఆల్రెడీ ఒక ఐఎఫ్ఈజీ అనేది ఫామ్ అయిపోయింది సడన్ ఫాల్ రావడం వల్ల. సో వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది నాట్ టేకింగ్ ఎఫ్ఈజీ ఎన్గల్ఫ్, ఎందుకంటే యాజ్ ఎంఎంఎస్ అనేది పిఈ సైడ్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, అందుకని ఇక్కడ తీసుకోవట్లేదు. తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తామన్నమాట. ఎంఎస్ఎస్ ఫామ్ అయింది కానీ స్పాట్లో, బట్ ఇన్ ఆప్షన్స్ ప్రైస్ డిన్ క్లోజ్. సో స్వింగ్ లెవెల్ అబౌవ్ స్వింగ్ లెవెల్ ఇక్కడ ఫామ్ కాలేదు, దీని అబౌవ్ ప్రైస్ ఫామ్ క్లోజ్ కాలేదు, అందుకే ఇక్కడ తీసుకోవట్లేదు అని చెప్తున్నాం. లేదు అంటే అప్పుడు ఇక్కడ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ దాంతో స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో ఇదిగో పైగా ఈ పైన ఎఫ్ఈజీస్ అనేది ఇంకా ఇంటాక్ట్గా ఉంది. ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే తీసుకోవచ్చు తప్ప, లేదు ఇది బాగా కిందకు వస్తే తీసుకోవచ్చు తప్ప వెంటనే అనేది తీసుకోలేము. సో ఇక్కడ పైన ఇది ఈ ఎఫ్ఈజీ ఇంటాక్ట్ ఉంది, ఈ ఎఫ్ఈజీ ఇంటాక్ట్ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ చేస్తే తప్ప మనం ఎంట్రీ అనేది తీసుకోలేము. ఓకే, సో ఇప్పుడు పీ సైడ్ వెళ్ళండి. ఒక కింద చూస్తామా, సో ఆ కింద మళ్ళీ మనకు ఎంఎంఎస్ అనేది 145 ఫామ్ అయింది. సో దీనికి కూడా పైన క్లోజ్ కాలేదు, కానీ అట్లీస్ట్ దీని దగ్గరికైనా వెళ్ళింది కదా. మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి స్మాల్ స్టాప్ లాస్, ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ సస్టైన్ అయింది, మనకు 35 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకే, 35 కాకపోయినా మినిమం ఇక్కడ వరకు చూసుకున్నా కూడా 20 పాయింట్స్ అయితే ఇస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ ఎంట్రీ ఇది. ఒకవేళ ఇక్కడ ఇది స్టాప్ లాస్ కొట్టుంటే, ఎందుకంటే పైన ఇవి రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి చూడు, ఇక్కడ రిజెక్షన్, లుక్ ఎట్ దిస్, ఇవన్నీ రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి. ఇక్కడ చూడు ఇది ఎంత రిజెక్షన్ తీసుకుంటుంది చూడు అసలు. సో ఇంత రిజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు పైన వెయిట్ చేయాలి, లేదు దీనికి దగ్గరలో తీసుకొని దీనికి స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడన్నా వస్తే తీసుకొని దీనికి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోవాలి 40 పాయింట్స్. అంతంత పెద్ద స్టాప్ లాసెస్ తీసుకోలేము కాబట్టి. సో మనం ఇక్కడ చూస్తే క్లియర్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కదా, మనకు ఈ ప్లేస్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది, కానీ దప్పటికే మనకి ఇక్కడ సపోర్ట్ జోన్లోకి వచ్చేసింది. సో ఇది బాగా హాఫ్ వరకు వెనక్కి వెళ్తే తప్ప అక్కడి నుంచి తీసుకోలేము. సో ఇక్కడికి కిందకు వస్తుంది, ఈ టైంకి మనకి కిందకు వచ్చేసింది. సో అరౌండ్ మనకు 10:30 అలా ఎంట్రీ అయితే ట్రిగర్ అవుతుంది. ఎంఎంఎస్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇది కిందకి వచ్చినప్పుడే ఇది బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అవుతుంది 60 పాయింట్స్ టార్గెట్ 5 నుంచి, అందుకని ఇది మార్క్ చేశాను.
సో తర్వాత లేదు అంటే మనకు ఈ ప్లేస్లో 10:10కి మనకు ట్రిగర్ అయితే అవుతుంది దీనిపైన. ఆ తర్వాత ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. ఈ ప్లేస్లో తీసుకున్నా కూడా 50 పాయింట్స్ అనేది వచ్చింది. ఓకే. సో తర్వాత మళ్ళీ కింద ఉన్న ఎఫ్ఈజీస్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయ్యాయి. పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఇదిగో కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ చూడు కింద నుంచి ఎంఎంఎస్ అట్ 11:55 ఇక్కడ 11:55కి మనకు దీని అబవ్ ఎంఎంఎస్ ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ మనకు రివర్స్ వచ్చి దీని పైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే వీటి అబవ్ కాబట్టి. సో స్టాప్ లాస్ 40 పాయింట్స్. సో ఇంకా హ్యూజ్ టార్గెట్ అనేది వచ్చింది మనకు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది కదా. సో పైనే ఉన్నప్పుడు కొంచెం రిస్క్ అనమాట, అందుకని అక్కడ డబుల్ కన్ఫర్మేషన్ వస్తేనే తీసుకోవాలి. డబుల్ కన్ఫర్మేషన్ వచ్చి దీని హై దాటుతోంది అంటే మనం తీసుకోవాలి ఈ స్వింగ్ హై. ఓకే. సో ఇక్కడ తీసుకుంటేనే, అదర్వైజ్ మళ్ళీ కింద పడిపోతుంది. మళ్ళీ చూడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, డబుల్ కన్ఫర్మేషన్, మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలా 200 EMA అబవ్. ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ 5th చూస్తే మళ్ళీ ఇక్కడున్న సెల్లర్స్ని టార్గెట్ చేయలేం. సో బయర్స్ని టార్గెట్ చేస్తాం, కానీ బయర్స్ ఇటుపక్క సెల్లర్స్ని కాబట్టి ఎవరైతే బై చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయాలంటే బయింగ్ మోషన్ కొంచెం ఇప్పించి ఈ బయర్స్ అందరు ఎవరైతే కింద నుంచి బై చేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది అనమాట. సో అలా మొత్తం మ్యానిపులేట్ చేయడానికి. సో మనకు అందుకనేసి ఇక్కడ చూడు దీని కింద ఇదైతే ఫామ్ అవుతుంది. ఆ తర్వాత దీనిలో బ్రేక్ అయ్యి మళ్ళీ దీనిలో బ్రేక్ అయ్యి అప్పుడు దీనిలో బ్రేక్ అవుతున్నప్పుడు కరెక్ట్ అప్పుడు ఇక్కడ రివర్స్ వచ్చినప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ కిందకు అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి ఇక్కడ చూడు అయ్యి ఎఫ్ఈజీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. సో ఫస్ట్ పిఈ సైడ్ అయితే చూద్దాం. ఆల్రెడీ 200 EMA అబవ్ ఉంది. సో మళ్ళీ మనకు 10:25కి ఎంఎంఎస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ దిస్ ప్లేస్ 10:25కి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎంఎంఎస్ అనేది ఫామ్ అయిపోయింది. 10:15కి ఇక్కడ ఇది యాక్టివేట్ అయింది. సో ఇక్కడే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడైనా అయిందనుకుంటే ఇక్కడ తీసుకుంటే మనకు 65 పాయింట్స్ అయితే వచ్చాయి. సో మళ్ళీ కిందకు వస్తుంది. పోనీ ఇక్కడ యాక్టివేట్ అయిందనుకున్నా. సో ఈ ప్లేసెస్లో ఎఫ్ఈజీ మళ్ళీ యాక్టివేట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫ్రమ్ వీవాప్ కూడా ఇది ఇక్కడ మనకు అట్ దిస్ ప్లేస్ రెసిస్టెన్స్ వీవాప్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్, ఎందుకంటే అక్కడికి ఇంకా కాల్ సైడ్ రాలే కాబట్టి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో లాస్ట్లో మళ్ళీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కిందకు వచ్చింది కాబట్టి ఇదిగో ఈ మూమెంట్ ఇది తర్వాత వచ్చింది. ఇక్కడ వచ్చి ఈ మూమెంట్ అనేది 220 EMA వరకు తీసుకుంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంఎంఎస్ అనేది ఫామ్ అయింది. ఈ ప్లేస్లో ఎంఎంఎస్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ కూడా మొత్తం రిజెక్షన్స్. ఓకే. ఇక్కడ దాటింది చూడు పర్ఫెక్ట్. ఇక్కడ దాటిన తర్వాత ఇది రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఎఫ్ఈజీ రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ కూడా వెళ్ళింది. ఇక్కడ ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు. బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ కూడా ఫామ్ అయింటుంది. సో ఇది చూస్తే మనకు కాల్ సైడ్ కంటిన్యూస్గా కిందకు వస్తుంది. తర్వాత ఎంఎంఎస్ అనేది 12:20కి వచ్చింది. దిస్ ప్లేస్ ఇదిగో ఈ ప్లేస్లో వచ్చింది 12:20కి. ఇవన్నీ దాటిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ అనేది యాక్టివేట్ అయింది. ఎఫ్ఈజీ యాక్టివేటెడ్ అండ్ ఇక్కడ చూడు ఏది ఒక దానిపైన ఒకటి క్లోజ్ కాలేదు, అందుకే కిందకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఈ ప్లేస్ దగ్గర ఇది క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నీకు ఇది అర్థమైంది కదా. సి ఏది దానిపైన ఒక దాని మీద ఒకటి క్లోజ్ కావట్లేదు అనమాట, అన్ని ఒక దాని లోపలే ఒకటి క్లోజ్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ అబవ్ క్లోజ్ అవ్వలేదు. ఓకే. సో ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇక్కడ 50 పాయింట్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ 175 పాయింట్స్ టు
200 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది ఇది. అంతా పైకి వెళ్ళింది. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చింది, ఎఫ్ఈజీ రెస్పెక్ట్ ఇచ్చింది అట్ దిస్ ప్లేస్ ఆర్ ఇక్కడ దీని దగ్గర రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ కూడా పైకి వెళ్ళింది. లేదప్పటికి ఇది వచ్చేసింది. అందుకే ఇలాంటివి తీసుకోలేము. కానీ సో మళ్ళీ నెక్స్ట్ డే 6th హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా వీవ్యాప్ పైకి వెళ్ళలేకపోతుంది. సో ఈజీ రెసిస్టెన్స్ ఫ్రమ్ వీవ్యాప్ ఇది కిందకు ఉంది కాబట్టి, వీవ్యాప్ కింద ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోం. వీవ్యాప్ దగ్గర ఫామ్ అయ్యి ఇది దగ్గర ఉంటే ఎంట్రీ తీసుకోం మనం. సో అందుకే వీవ్యాప్ దగ్గర ఇది దాటి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాతే తీసుకుంటాం. ఇలా ఉన్నప్పుడు చూడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో లెట్స్ సీ. ఫస్ట్ ఇప్పుడు పిఈ చూస్తే 6th మనకు రెసిస్టెన్స్ ఫ్రమ్ వీవ్యాప్ అనేది తెలుస్తుందా. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఫుల్ కింద ఫిక్స్ వచ్చాయి. ఎఫ్ఈజీ ఫామ్ కాలేదు కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫ్రమ్ వీవ్యాప్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు ఎంఎంఎస్ ఫామ్ అయింది, ఇక్కడ ఇది రాలేదు. ఎంఎంఎస్ ఫామ్ అయిన తర్వాత 11 AM ఎఫ్ఈజీస్ అనేవి యాక్టివేట్ అయ్యి ఇంకా అంతే కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి 200 EMA దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ 48 పాయింట్స్ ఉంది. ఇక్కడికి ఒకవేళ కింద వరకు పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కింద మేబీ ఇక్కడ కూడా ఎఫ్ఈజీస్ అనేవి ఫామ్ అయ్యాయి. బట్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మంచిగా పైకి అయితే వెళ్ళింది. $30 పాయింట్స్ కిందకు వచ్చింది. తర్వాత 40 పాయింట్స్ స్టాప్ లాస్ లేదు. ఈ కింద వరకు పెట్టుకున్నా కూడా మనకు 60 పాయింట్స్ స్టాప్ లాస్తో మళ్ళీ మంచిగా పైకి అయితే పెద్ద పెద్ద ఎంట్రీస్ అయితే వచ్చాయి దీనికి. 190 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది ఇక్కడ. 11:30కి ఇదేంటంటే రెసిస్టెన్స్ ఫ్రమ్ వీవ్యాప్ అంతే కదా, రెసిస్టెన్స్ ఫ్రమ్ దిస్ వన్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడింది. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని పడింది. సో ఇక్కడ నుంచి మనకు 5 EMA ఎంటర్ అవ్వగానే 40 EMA వరకు వస్తుంది. మళ్ళీ ఎఫ్ఈజీ నుంచి రివర్స్ తీసుకొని కిందకైతే వచ్చింది. సో అది. అండ్ ఆ తర్వాత చూస్తే కింద మనకు సపోర్ట్ తీసుకొని హ్యూజ్ అంటే హ్యూజ్గా పైకి వెళ్ళిపోయింది. డేస్ ఎండింగ్లో ఇక్కడ క్లోజ్ అయింది మనకు. సో ఇక్కడ మనకు ఇంకా ఆబ్వియస్లీ సెల్లింగ్ సైడ్ అయితే ఉండదు, బయింగ్ సైడ్ చూద్దాం. సో ఇది బిగినింగ్లో అది గుర్తుందా, రివర్సల్ వెళ్ళి ఇక్కడ చూడు ఎలాంటి ఎఫ్ఈజీ ఫామ్ కాలేదు మనకు పైకి వెళ్ళడానికి. సో ఫైన్. ఆ తర్వాత ఈ కిందకు వచ్చిందంటే 110కి మనకు ఎంఎంఎస్ అనేది ఫామ్ అయింది. దీన్ని దాటిన తర్వాత 113, 114కి. సో ఆ తర్వాత నేను నీకు చెప్పినట్టు అది ఒక్కొక్క దాన్ని బ్రీచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో దాని దాటి కింద చూడు, లుక్ ఎట్ దీస్ కింద ఉన్నవి. సో ఇవి కిందకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు వీ కెన్ ప్లేస్ ఆర్ ఎంట్రీ అట్ దిస్ ప్లేస్. ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేయొచ్చు. మళ్ళీ దీని అబౌవ్ దాటినప్పుడు కూడా వీ కెన్ ప్లేస్ ఎంట్రీ. ఇలా ఒక్కొక్క స్వింగ్ దాటినప్పుడు ఈ ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. ఈ ఎంట్రీస్ ఒక్కొక్క స్వింగ్ దాటుతూ పోతే నెక్స్ట్ స్వింగ్ ఇస్ ద టార్గెట్. అలా ఇది దాదాపు 400 పాయింట్స్ పైకి వెళ్ళిందంట చూడు. లేదు ఈ మధ్యలో మనకు ఇక్కడ ఇంత పైన వచ్చినా కూడా జస్ట్ కొద్దిగా ఆగి మళ్ళీ వెళ్ళిపోతుంది చూడు, కొద్దిగా ఆగి వెళ్ళిపోయింది అంతే. లైక్ అది బ్యాక్ వచ్చి రీట్రేస్ ఎఫ్ఈజీ ఫామ్ అయిందండి. ఎంతంత హ్యూజ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి చూడు లాస్ట్లో. సో ఆ తర్వాత 7th చూస్తే ఇక్కడ కింద ఎఫ్ఈజీస్ అన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాయి. ఎఫ్ఈజీ ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తుంది. సో మార్నింగ్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కిందకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ అనుకుంటాం. బట్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి యూజువలీ బయింగ్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి బయింగ్ జరుగుతుంది. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఎక్కడ జరగాలి, ఈ ఫస్ట్ క్యాండిల్కి కింద జరగాలి, ఇక్కడ కాదు. సో ఇది చూద్దాం. మళ్ళీ లాస్ట్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇవి ఇన్వాలిడ్ ఎందుకంటే ఇది కిందకు రాలేదు కాబట్టి ఎంఎస్ఎస్కి.
సో ఫస్ట్ ఎంట్రీ 11 వస్తుంది అంతే. మనకి రెండు పక్కల ఎంట్రీ ఉన్నాయి. 11కి ఎంట్రీ చూద్దాం. సో ఇది ప్రైస్ అనేది ఇక్కడ కింద పర్ఫెక్ట్గా ఇదైతే ఫామ్ అయింది, కానీ ఫేర్ వాల్యూగా, కానీ ప్రైస్ అనేది వీవాప్ అబవ్ ఉంది అండ్ ఆల్సో అబవ్ 0 లైన్ ఉంది కాబట్టి ఎంఎస్ఎస్ ఎంట్రీ లేదని చెప్తున్నాం. సో ఆ తర్వాత ఎంఎస్ఎస్ అనేది ఏ ప్లేస్లో ఫామ్ అయింది, ఆల్రెడీ ఎంఎస్ఎస్ ఉంది 11.5కి ఇది కిందకు వస్తుంది, 11.5 11.10కి. సో మళ్ళీ ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మంచిగా 70 to 90 పాయింట్స్ అయితే ఫామ్ అయింది. ఓకే, అక్కడ కన్ఫర్మేషన్ వచ్చాక చూడు ఇవన్నీ అబవ్ వెళ్తోంది, ఇక్కడ దీని అబవ్ వెళ్తోంది, ఇవన్నీ చూసుకున్నాకే ఇక్కడ చూడు ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయింది. ఎంఎస్ఎస్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఇక్కడ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ కింద ఫేర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఈ ప్లేస్లో ఎంట్రీ అనేది ప్లేస్ చేయొచ్చు. ఇక్కడికి జస్ట్ 10-15 పాయింట్స్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడికి ప్లేస్ చేయొచ్చు. ఇక్కడికైతే 100 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది ఎంఎస్ఎస్ అట్ 110. ఈ ప్లేస్కి మనకు ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయింది. సో ఆ తర్వాత ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీని లోపలే ఎంట్రీ తీసుకుంటున్నాం. చూడండి, దీని లోపల ఎంట్రీ తీసుకుంటే కూడా ఇది రెస్పెక్ట్ అయ్యి 30 పాయింట్స్ అయితే ఇచ్చింది 145కి. సో ఆ తర్వాత కిందకు వచ్చి ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ మనకు 12 o'clockకి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఎంట్రీ అయితే చూద్దాం. ఇది వెళ్ళి మనకి ఎంట్రీ ట్రిగర్ అయ్యే టైంకి వీవాప్ అబవ్ ఉంటుంది ప్రైస్. సో ఇక్కడ మనకు పొద్దున్నుంచి ముందు రోజు ఎఫ్ఈజీస్ అనేది ఇంకా మంచిగా రెస్పెక్ట్ అవుతున్నాయి. సో మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళింది కింద ఉన్న ఎఫ్ఈజీస్ అన్నీ రెస్పెక్ట్ అవుతున్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఎఫ్ఈజీస్ అన్నిటిని కింద తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఎఫ్ఈజీస్ యాక్టివేట్ అయ్యాయి, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ ఎఫ్ఈజీస్ని చూస్తే కూడా వాటి లోపల అవే ఫామ్ అయ్యాయి. తర్వాత ఈ రెడ్ది ఫామ్ అయ్యి దీని అబవ్ వెళ్తేనే అది సెపరేట్గా ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిందిలే, ఇక్కడికి వచ్చి వెళ్ళింది, మళ్ళీ కింద వచ్చింది. తర్వాత మళ్ళీ ఎఫ్ఈజీని యాక్టివేట్ చేసుకొని 200 EMA అబవ్ వెళ్తే 130 పాయింట్స్ అయితే వచ్చింది. ఓకే, ఆ తర్వాత సస్టైన్ అయ్యి సైడ్ వేస్లోకి అయితే వెళ్ళిపోయింది ప్రైస్ ఆ రోజు. సో మళ్ళీ 8న చూస్తే వీవాప్ కిందకి సస్టైన్ అవడానికి చూస్తుంది, పైకి అసలు లేనే లేదు. చూడు లాస్ట్లో ఇక్కడ వచ్చింది తప్ప, వెరీ గుడ్, అట్ 120 తప్ప అది వీవాప్కి దూరంగా ఉంది కాబట్టి ఓకే. వీవాప్ పక్కన వస్తే తీసుకోం. సో ఇది మొత్తం రెసిస్టెన్స్ కానీ చూస్తాం ఫ్రమ్ వీవాప్. ఇది ప్రైస్ ఫేసింగ్ రెసిస్టెన్స్ అట్ వీవాప్ అండ్ అబౌట్ 200 EMA. సో ఇక్కడ ప్రతిసారి ఇదొక డబుల్ కన్ఫర్మేషన్, ఇక్కడ ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి డబుల్ కన్ఫర్మేషన్ 60 పాయింట్స్, మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ వీటికి అబవ్ ఉన్నప్పుడు మళ్ళీ 60 పాయింట్స్ వచ్చింది మళ్ళీ. సో నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా ఇది కింద కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది కాబట్టి నీకు 60 పాయింట్స్ అనేది వస్తూనే ఉన్నాయి బ్రేక్ డౌన్. అండ్ మనకి ఎఫ్ఈజీస్ అనేవి రెస్పెక్ట్ అవుతూనే ఉన్నాయి. వేర్ ఎవర్ యూ టేక్ ఎఫ్ఈజీస్ ఆర్ ఫార్మింగ్. మళ్ళీ ఇక్కడ ఎఫ్ఈజీస్ అనేవి రెస్పెక్ట్ అవుతున్నాయి. సో ఎక్కడ చూసినా ఎఫ్ఈజీస్ అనేది ఇంకా రెస్పెక్ట్ అవుతూనే ఉన్నాయి మనకు. లాస్ట్లో తప్ప ఇక్కడెక్కడో తీసుకునేది చూద్దాం. సారీ, ఐ థింక్ ఈ ప్లేస్లోనే అనుకుంటా. ఇక్కడ మళ్ళీ మనకు ఎంఎస్ఎస్ అనేది ఈ ప్లేస్లో ఫామ్ అయింది. ఎంఎస్ఎస్ ఫామ్ అయింది. సో ఇది దాటేసింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం ఎంట్రీ అనేది తీసుకుంటే ఇక్కడ మళ్ళీ 100 పాయింట్స్ అనేది వచ్చింది. ఈ మూవ్ ఇప్పుడు మనం చూసింది లాస్ట్లో 155కి. తర్వాత ఇది చూస్తే మనం ఎంఎస్ఎస్ అట్ 15 చూద్దాం. సో ఇది 8న సిఈ చూస్తే మొత్తం కిందకే ఉండింది. తర్వాత లాస్ట్లో మనకు ఎంఎస్ఎస్ అట్ 1 PM ఫామ్ అయింది కదా. ఆ తర్వాత ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఒక సన్నగా తీసుకుంటే
అదర్వైజ్ నో. ఇదిగో దీనికి తీసుకుంటే తప్ప లేదు. ఇది మనం బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీగా తీసుకోవచ్చు. తీసుకుంటే 35 పాయింట్స్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం ఇక్కడ ఐఎఫ్ఈజీ అనేది ఉందా, అది తర్వాత దాని కింద ఎఫ్ఈజీస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఐఎఫ్ఈజీ అనేది ఎఫ్ఈజీగా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఇది దాటేసినప్పుడు ఇది ఎఫ్ఈజీగా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత అది మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుందని అర్థం. సో ఇది కూడా చూస్తాం. సో పైన కింద 2 ఎఫ్ఈజీస్ ఫామ్ అయినప్పుడు అది ఒక ఎఫ్ఈజీ నుంచి ఇంకో ఎఫ్ఈజీకి ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్ లిక్విడిటీ అనేది మూవ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి కూడా చూడాలన్నమాట మనం. దాన్ని బట్టి ఇక్కడ మనం రీటెస్ట్లు తీసుకోవాలా అనేది ఆలోచించాలి. నాట్ దట్ వీ నీడ్ టు డూ టూ లేట్, అవసరమా అక్కడ అనేది ఒకసారి ఆలోచించాలి. సో లెట్స్ సీ హియర్. సో 11th మే కాల్ సైడ్ చూస్తే మనం, సో ఫస్ట్ అయితే ఫుల్ ఫాల్ అయింది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఎంఎంఎస్ అనేది ఫామ్ అయిందా, ఈ ప్లేస్లో మనకు 1050కి ఎంఎంఎస్ ఫామ్ అయింది. ఎఫ్ఈజీ అనేది ఇదే దీని లోపల వచ్చింది, మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి యాక్టివేట్ అయ్యి పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ 50 పాయింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత 75 పాయింట్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఓకే, సో ఇదిగో ఇక్కడ నుంచి మనకి ఇది ఫామ్ అయ్యి పర్ఫెక్ట్గా దీని వరకు వెళ్ళింది. సో ఇక్కడితో మనకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది ఫినిష్ అయిపోయినట్టు. సో ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చింది, అది చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనకు ఎంఎంఎస్ అనేది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఎంఎంఎస్ అనేది, ఎందుకంటే ఈ కింద దాటింది మళ్ళీ పైన దాటాక ఈ ప్లేస్లో మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది రెస్పెక్ట్ ఇచ్చి పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంది. ఈ ప్లేస్ నుంచి చూస్తే మనకు 100 పాయింట్స్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్గా అంత ఫాస్ట్గా వెళ్ళింది. ఎందుకు అంటే ఒకటి 200 EMA అబవ్ సస్టైన్ అవుతుంది, ఇంకోటి చెప్పా కదా ఎఫ్ఈజీగా మారి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది. సో దట్ ఈస్ ఇక్కడ 100 పాయింట్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది మనకు. ఓకే, ఇది తప్పు పోయేదే చాలా తక్కువ అనమాట ఇది. ఓకే, సో దానికి ఫస్ట్ ఎటుపక్క లిక్విడిటీ ఉంది. సో ఇక్కడ మనం సెల్లర్స్ అయిపోయారు. ఓకే, సెల్లర్స్ ఫస్ట్ థింగ్ సెల్లింగ్ అని వచ్చారు. సో ఇక్కడ బయింగ్ చేసి బయర్ స్టాప్ లాస్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ సెల్లర్ స్టాప్ లాసెస్ తీసుకోవడానికి కదా పైకి వెళ్ళాలి. సో అందుకని ఇక్కడ చూడు, ఇక్కడ బయర్స్ తీసుకొని మళ్ళీ బయర్ స్టాప్ లాస్లు కొట్టారు. బయర్ స్టాప్ లాస్లు కొట్టేశారు కాబట్టి ఇప్పుడు సెల్లర్ స్టాప్ లాసెస్ కోసం ఖచ్చితంగా వెళ్తారనమాట. మళ్ళీ ఇక్కడ సెల్లర్ స్టాప్ లాస్లు అన్నీ కొట్టారు కాబట్టి ఇది టక్కని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ మనకు సెల్లర్ స్టాప్ లాసెస్ అనేది 210కి వస్తుంది. సో ఇది మార్నింగ్ చెప్పా కదా, ఇది డేస్ హై బ్రేక్ అవుతూనే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. బికాస్ ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్గా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇది 100 పాయింట్స్ పైన వెళ్ళింది. సో 200 EMA అబో. ఎంఎస్ఎస్ అనేది 230 దగ్గర ఫామ్ అయింది, 1230, బట్ ఎఫ్ఈజీ నాట్ రెస్పెక్టెడ్. మళ్ళీ 210 దగ్గర ఫామ్ అయింది, పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది 210 దగ్గర ఎంఎస్ఎస్ ఫామ్ అయింది, కిందకు వచ్చింది, పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇది ఇంకా 200 పాయింట్స్ అయితే మనకు కంటిన్యూస్గా 200 EMA టేక్ డబుల్ కన్ఫర్మేషన్ ఇఫ్ ఇన్ డౌట్ ఉండి మనకు 200 పాయింట్స్ కూడా కాదు ఇంకా ఎక్కువ వెళ్ళింది అనమాట. ఇది 200 పాయింట్స్ వెళ్ళింది. ఎస్, ఓకే. సో నెక్స్ట్ డే చూస్తే ఇంకా ఫాలే వస్తుంది. 12th మళ్ళీ ఫాల్ అయింది. తర్వాత బయర్స్ కానీ పైకి తీసుకెళ్లారు, మళ్ళీ కిందకు వచ్చేసారు. సో ఆ తర్వాత ఫస్ట్ బయర్స్ది చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు వీవాప్ అబవ్ వచ్చింది, వీవాప్ అబవ్ వెళ్ళింది కాబట్టి బయర్స్ ఉంటుంది ఇక్కడ. ఇది చెప్పాను మనకు మార్నింగ్ సిఈ సైడ్ ఇక్కడ ఎంఎంఎస్ అనేది ఫామ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ వరకు వచ్చింది. ఎంట్రీ తీసుకున్న తర్వాత 30 పాయింట్స్ టు 35 పాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు పిఈ సైడ్ చూద్దాం. తర్వాత ఇంకేదైనా వచ్చిందో సిఈ సైడ్ ఇక్కడ చూద్దాం. 110కి షిట్ స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఇదిగో కానీ ఇంత పడింది కాబట్టి ఇక్కడ ఒక ఇది తీసుకుంటే మనం దగ్గరకు వచ్చేటట్టు ఉంది. కాబట్టి ఒకవేళ ఇది దగ్గరకు వచ్చేటట్టు ఉన్నప్పుడు కావాలంటే
మనం బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ కానీ తీసుకుంటే అట్ దిస్ ప్లేస్ మనకి ఇక్కడే ట్రిగర్ అయిపోతుంది. బయింగ్ ప్రెషర్ గ్రౌండ్ ఎంట్రీ అట్ దిస్ ప్లేస్, అక్కడ కనీసం 20 పాయింట్స్ అన్న వస్తుంది. లేదు మనం ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది, దాదాపు 40 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, సో అది. నెక్స్ట్ సెల్లింగ్ సైడ్ చూద్దాం. 12th సో ఎంఎంఎస్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో రీటెస్ట్ దాని అబౌవ్ సస్టైన్ అయింది. ఎఫ్ఈజీ పర్ఫెక్ట్, మళ్ళీ వచ్చింది. ఎఫ్ఈజీ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది, మళ్ళీ ఎంఎంఎస్ ఫామ్ అయింది. ఇక్కడ ఎఫ్ఈజీ రెస్పెక్టెడ్, మళ్ళీ 92 పాయింట్స్. సో అందుకే ఏది మేజర్ డైరెక్షన్, ఎటుపక్క మేజర్గా తీసుకెళ్తున్నారు, కింద ఎటుపక్క ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అవుతున్నాయి, అది మెయిన్గా చూసుకోవాలన్నమాట మనం. చూడు ఇక్కడ మొత్తం ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అవుతూనే ఉన్నాయి హోల్ డే. మనకి ఎఫ్ఈజీ రెస్పెక్టెడ్. ఓకే, వీవాప్ నుంచి అటు. సో ఇక్కడ చూడు మార్నింగ్ రావడమే దీనికి బ్రేక్ అయ్యి మళ్ళీ పడుతుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఎఫ్ఈజీ ఇవన్నీ రెస్పెక్ట్ అయ్యి ఇక్కడ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఫామ్ అయినప్పుడు నీకేం చెప్పాను, వీవాప్ అబోవే ఉంది కాబట్టి ఫైన్. ఇదిగో, సో నేనేం చెప్పాను, ఇది ఇక్కడ కింద ఎఫ్ఈజీ అనేది పర్ఫెక్ట్ ప్రీవియస్ డే ఎఫ్ఈజీ రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి మనకు తీసుకొని కింద బయర్ స్టాప్ లాసెస్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ పైకి అయితే వెళ్తుంది. ఇటుపక్క స్టాప్ లాసెస్ తీసుకుంది కాబట్టి సో డేస్ హై దాటంగానే ఇక్కడ తీసుకుంటే 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇదిగో దీన్ని దాటి మళ్ళీ పైకి వెళ్తుంది. కింద చూడు బయింగ్ ప్రెషరే పైకే కనిపిస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది ఫామ్ అయినా కూడా ఇక్కడ మనకు రెస్పెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ ఇవన్నీ దగ్గర ఇక్కడ మనకు సపోర్ట్ అయితే వస్తుంది. ఓకే, సో 10:55కి ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయినా కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇక్కడ సపోర్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని. ఓకే, ఆర్డర్ బ్లాక్. సెకండ్, ఎందుకంటే ఇంత సడన్గా ర్యాలీ వచ్చింది కాబట్టి సడన్గా ఇప్పుడు ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ పడిపోద్ది ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది కిందకు వచ్చిందా అంటే ప్రైస్ ఎక్కడుంది, వీవాప్కి దగ్గరలో వీవాప్ పైన ఉంది. అందుకే మనం కిందకి సెల్లింగ్ తీసుకోము, పోని అది కిందకు వస్తే అట్లా కూడా తీసుకుంటాము. ఈ దగ్గరలో తీసుకుంటే బిస్కెట్ అవుతుంది. ఇదిగో 11:05 ఇది ఎక్కడ ట్రిగర్ అవుతుంది, 11:05కే ట్రిగర్ అయింది. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను చూడు. ఈ పైనే ఉంది కదా, ఇది దాటి సస్టైన్ అవ్వాలి, దాటి కిందకు వస్తే ఓకే మేబీ ఇక్కడ వరకు వస్తుందని అనుకోవచ్చు. బట్ ఇదే అటు ఇటు అంత 0.5 లెవెల్ దగ్గర ఉంది చూడు, ఇక్కడ వరకు వస్తుందని నీకు తెలుసా ఖచ్చితంగా వస్తుందని. అలాంటప్పుడు తీసుకో. చూడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని తర్వాత ఇక్కడెక్కడ మనం ఎంట్రీ తీసుకోలేం. తర్వాత పైన వెళ్ళిపోయింది కాబట్టి ఇది స్టాప్ లాస్ అనేది కొట్టేస్తుంది. అయితే పైకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇది వీవాప్కి దూరం ఉంది కాబట్టి 12:30కి తీసుకోవచ్చు, 125కి తీసుకోవచ్చు. సో 12:30కి తీసుకున్నా కానీ ఎఫ్ఈజీ లేదు, 125కి తీసుకున్నాం. 125కి తీసుకున్నా కూడా ఇక్కడెక్కడ ఎఫ్ఈజీస్ అనేవి ఫామే కాలేదు. తర్వాత ఇక్కడెక్కడో ఫామ్ అయింది. ఆ తర్వాత ఇది సపోర్ట్ తీసుకునింది, ఆ తర్వాత 100 పాయింట్స్ ఇచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ కింద ఆల్రెడీ ఎఫ్ఈజీ అనేది యాక్టివ్ ఉంది. ఇక్కడ కూడా ఎఫ్ఈజీస్ అనేవి ఈ ప్లేస్లో ఎఫ్ఈజీస్ అనేవి ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయి కాబట్టి మనకు అదే ఉంది. సో నెక్స్ట్ డే కూడా చూడు ఈ ఎఫ్ఈజీని తాకి కిందకు వచ్చింది. సో ఈ ఎఫ్ఈజీస్ అన్నీ ఇక్కడ కూడా చూడు ఎఫ్ఈజీ అనేది ఇక్కడ కూడా ఇంటాక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి తీసుకొని అలా తీసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో పుట్. సో నెక్స్ట్ డే 14th చూస్తే మనకు మళ్ళీ సైడ్ వేస్ ఓపెన్ అయింది. సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కరెక్ట్గా ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ మనకు హాఫ్ కంటే అబవ్ ఓపెన్ అయింది.
కాకపోతే రెసిస్టెన్స్ తీసుకొని వీవాప్ కిందకు వచ్చేసింది, వీవాప్ దగ్గరకు వచ్చింది, వీవాప్ దగ్గర నుంచి రెసిస్టెన్స్. నేను ఆల్రెడీ చెప్పా ఇక్కడ ఇంకా పాజిటివే ఉంది, దాటే వరకు తీసుకోలేం. సో దాటేటప్పుడు ఇక్కడ 1040కి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ తీసుకుంటాం. ఓకే, సి 1040కి మనకు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీటన్నిటి అబౌవ్ ప్రైస్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ తీసుకున్నా కూడా మనకు 100 to 150 పాయింట్స్ అయితే వస్తుంది. ఎందుకంటే పొద్దున్నుంచి ఇక్కడ ఎఫ్ఈజీస్ అన్నీ ఇటుపక్క రెస్పెక్ట్ అవుతున్నాయి కాబట్టి పుట్ సైడు. ఓకే, సో ఇక్కడ తీసుకుంటాం. సో ఆ తర్వాత ఇంకెక్కడైనా వచ్చిందా, యా మళ్ళీ 145కి ఎంఎస్ఎస్ 245కి ఎంఎస్ఎస్ ఫామ్ అయింది. ఇక్కడ ఎఫ్ఈజీ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చి పైకి వెళ్ళి 30 పాయింట్స్ అనేది ఫామ్ అయింది. సో కాల్ సైడ్ చూద్దాం. సో కాల్ సైడ్ 14th చూస్తే కిందకి పడుతుంది. సో ఇక్కడ చూస్తే యూనికార్న్ ప్యాటర్న్ ఇది ఇక్కడే వచ్చేసింది. సో ఇది దాటి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఇది యాక్చువల్లీ దీని లోపలే వస్తుంది, కంటిన్యూయేషన్ మోడల్ ఇది. సో ఇక్కడ కంటిన్యూయేషన్ ఇది, ఇక్కడ కంటిన్యూయేషన్ ఇది. తర్వాత దీని నుంచి వచ్చాక మనకు పైకి వెళ్తుంది 200 EMA అబవ్, అండ్ ఇక్కడ ఇది దాటుతోంది కాబట్టి పైకి వెళ్తోంది. సో ఎంఎంఎస్ అట్ 1125కి మనకు ఎంఎంఎస్ అనేది ఫామ్ అయింది. ఈ ప్లేస్లో ఫామ్ అయింది 29. సో ఇది దాటిన వెంటనే మనం ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇది కంప్లీట్ హ్యూజ్గా రివర్సల్ వస్తుంది కాబట్టి సో మొత్తం అన్ని సెల్లర్స్ లెవెల్స్ని బ్రేక్ చేసేసింది. ఇక్కడ వరకు ఇదంతా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడంతా సెల్ చేసుకుంటూ వచ్చారో సెల్లర్స్ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ డైరెక్ట్గా ఇంకా పైకి అయితే వెళ్ళిపోయింది. దీంతో కూడా మనకు ఇవి ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ అవుతూనే వెళ్తుంది. వన్ to 2 వరకు మళ్ళీ ఇక్కడ 1250 మళ్ళీ ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా మళ్ళీ పైకి తీసుకోవచ్చు. మళ్ళీ ఇది కింద క్లాస్లో వచ్చింది చూసాం. సో 15th ఫ్రైడే చూస్తే సో ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ కిందకు వచ్చింది కానీ కింద ఇది రాలేదు. సో ఇక్కడ నుంచి ఇదైతే తీసుకోవచ్చు. ఆ తర్వాత వీవ్యాప్ కిందకు వచ్చింది. సో ఈ ఎంట్రీ కూడా తీసుకుంటాం. ఇది తీసుకోమంతగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది దాటినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంఎంఎస్ ఫామ్ అయిన మాట నిజమే కానీ 1020కి తర్వాత ఇది 2040 EMA వీవ్యాప్ అబవే ఉంది 1035కి. కానీ ఇక్కడ అసలు ఎలాంటి ఎఫ్ఈజీ అనేది ఫామే కాలేదు. దేర్ ఇస్ నో యాక్టివ్ ఎఫ్ఈజీ. ఇక్కడ మనకు బయింగ్ చేసిన కింద విక్స్ ఉన్న ఏరియా ఉంది. ఈ ఏరియా నుంచి పైకి అయితే వెళ్ళింది 537 నుంచి 560 వరకు, అదర్వైజ్ ఇక్కడైతే లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు ఈ ఏరియాలో జరిగిన బయింగ్వి మాత్రమే కనిపిస్తుంది. కానీ మనకు యాక్టివ్ బయింగ్ అయితే 1235 తర్వాత 1240 అబవ్ ఈజ్ బెటర్ అన్నట్టుగానే అక్కడే తెలుస్తుంది చూడు. ఇక్కడ మనకి ఎంఎస్ఎస్ ఫస్ట్ ఫామ్ అయినా కూడా ఎఫ్ఈజీస్ అనేది ఎక్కడ రెస్పెక్ట్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడ ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అవుతుంది. కింద ఎఫ్ఈజీస్ అనేది ఇందాక దీనిది కింద ఎఫ్ఈజీస్ అనేది యాక్టివేట్ అయ్యి ఇక్కడైతే వెళ్తుంది మళ్ళీ. సో ఎంఎస్ఎస్ రాగానే దీని అబవ్ సస్టైన్ అవ్వగానే ఇక్కడ కానీ ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేస్తే ఇక్కడ వెంటనే 90 పాయింట్స్ టు ఒక 130 పాయింట్స్ అయితే ఫామ్ అయింది. ఓకే, సో దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇక్కడ నుంచి మంచిగా పైకి అయితే వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. సో 15th మనకు మార్నింగ్ నుంచి పుట్ సైడ్ ఎలాంటి ఎంట్రీస్ లేవు. ఇక్కడ ఉంది 11 o'clock ఒకటి ఉంది, 135కి ఒకటి ఉంది. ఇది పుట్ సైడ్. సో ఎంఎస్ఎస్ అట్ 11 AM ఇక్కడ వచ్చింది మనకు 11కి డైరెక్ట్గా దాటింది. ఇక్కడ దాటుతుంది కాబట్టి దీని హై అబవ్ తీసుకుంటే 109. ఎందుకంటే ఇక్కడ మనకు
వీవాప్ కిందకు వచ్చేసింది కాబట్టి ఇది కిందకు వస్తుందనే అనిపిస్తాను నేను స్ట్రాంగ్గా. సో ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ వెయిట్ చేసి ఇఫ్ యూ సీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి దీని అబౌవ్ సస్టైన్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ దీని వరకు 561 నుంచి 596 వరకు. సో దీని అబౌవ్ తీసుకున్నా కూడా ఇక్కడ 100 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఈ ఎంఎంఎస్ తర్వాత ఎఫ్ఈజీఎస్ అనేది యాక్టివేట్ అయింది అట్ దిస్ ప్లేస్. వీటి దగ్గర యాక్టివేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిందా అక్కడికి నాకు తెలిసి బయింగ్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ 135 చూద్దాం. 135కి మనకు పర్ఫెక్ట్గా వెళ్ళింది. తర్వాత ఎఫ్ఈజీస్ అనేది పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చింది. తర్వాత బేసిక్ 55 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ వరకు పైకి వెళ్ళింది. 200 పాయింట్స్ వరకు ఫాల్ అయితే వచ్చింది మనకు పిఈ సైడ్. సో ఇప్పుడు 18th చూస్తే మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. నిన్న ఫాల్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇక్కడ మనకు సెల్లింగ్ సైడ్ జస్ట్ డేస్లో బ్రేక్ అయినప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్లో బ్రేక్ అయినప్పుడు ఒకటి ఎంట్రీ వస్తుంది, లేదు మిగతా అంతా బయింగే. ఆ తర్వాత ఇక్కడ వచ్చినా కూడా అది సస్టైన్ కాదు, ఎందుకంటే వీవాప్ కిందకు వచ్చిన తర్వాత ఇది వీవాప్ పైన వస్తుంది. సో ఇది తీసుకోం. ఓకే, సో ఈ ఎంట్రీ అందుకని తీసుకోము. ఓకే, తర్వాత మళ్ళీ బయింగ్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సెల్లింగ్ ఇక్కడ వచ్చింది, కాకపోతే మనకు మళ్ళీ ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ కావట్లేదు ఇక్కడ, అందుకని తీసుకోం. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇది పిఈ సైడ్ తీసుకుంటే నేను అదే చెప్పాను కదా, ఇది దాటిన తర్వాత ఎఫ్ఈజీస్ ఎక్కడైనా ఫామ్ అయ్యాయా, ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడ ఎఫ్ఈజీస్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ ఇది దాటుతోందని చెప్పాక డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే, సో ఇక్కడ ఒక 87 పాయింట్స్, 50 పాయింట్స్, 60 పాయింట్స్ వచ్చాయనుకున్నా కూడా, సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఏ ఎఫ్ఈజీ లేదు. సరే, సో ఇది మార్నింగ్ మనకు డేస్లో బ్రేక్ అయ్యేటప్పుడు కన్ఫర్మేషన్ ఈ ప్లేస్ నుంచి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో ఇదేంటి పుట్ 18th. సో ఇది సిఏ సైడ్ 18th చూస్తే మనకు ఫస్ట్ ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఎంఎస్ అనేది ఫామ్ అయింది. ఎంఎంఎస్ ఎక్కడ ఫామ్ అయింది, 10:15కి ఇక్కడ ఫామ్ అయింది ఈ ప్లేసెస్ నుంచి. మళ్ళీ కిందకు వచ్చేసింది, ఎలాంటిది ఫామ్ కాకుండా. ఇక్కడ మనకు రాలేదు కానీ ఇటుపక్క అయితే డికే అయింది. కానీ ఇక్కడ మనకు ఇవంతా చూస్తే ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ అవుతూ పోతున్నాయి కాబట్టి, ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడే ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తే 100 పాయింట్స్ అనేది వచ్చింది. ఇక్కడే ఎంట్రీ ప్లేస్ చేసేసాం దీని లోపల. ఇవి రెస్పెక్ట్ ఇవ్వలే కదా, సో ఇది తీసేయచ్చు. ఓకే, ఇక్కడ నుంచి హ్యూజ్గా పైకి అయితే వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్కే వచ్చింది చూడు, ఈ ప్లేస్కే వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అయితే పైకి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూపిస్తాం 12:25కి 12:25కి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూపిస్తుంది కాబట్టి అక్కడ తీసుకోవచ్చు. లేదు దాని తర్వాత మనకు ఇదిగో ఇక్కడ పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ అనేది ఫామ్ అయ్యి రెస్పెక్ట్ అయింది కాబట్టి ఈ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న మనకు ఒక 100 పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎంఎస్ఎస్ ఉంది, ఇదిగో ఈ ప్లేస్లో ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయ్యి ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఒక ఎంఎస్ఎస్, ఇక్కడ ఒక ఎంఎస్ఎస్ మొత్తం. సో ఇక్కడ ఎఫ్ఈజీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డైరెక్షన్ని చెప్తున్నాయి చూడు, కింద నుంచి రెస్పెక్ట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ కూడా ఎఫ్ఈజీ అంతే. ఇక్కడ చూడు ఎంత సైడ్ వేస్లో ఉందో, 20 EMA. ఇది ఒక సపోర్ట్ దగ్గర ఉంది,
ఓకే. తర్వాత 40 ఈఎంఏ, వీవాప్ ఇవన్నీ ఫ్లాట్ ఉన్నాయి చూడు. సో అటు ఇటు అటు ఇటు తిరగడం ఈరోజు అసలు. సో ఫస్ట్ మనకి ఎంట్రీ ఓపెన్ అవ్వగానే మనకు ప్రాఫిట్లో ఉన్న ఇది ఉంది, కానీ ఇది పైకి ఉంది, కానీ ఇక్కడ సెల్లింగ్ తీసుకో. తర్వాత ఇక్కడ కూడా సెల్లింగ్ తీసుకోలేము. ఇది ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మేబీ ఇక్కడ తీసుకోవచ్చు 9:45కి అట్లా. కాకపోతే కింద ఇది ఉంది. సో చూద్దాం 9:45కి. ఇది ఇక్కడ 9:45కి ఎంఎస్ఎస్ ఫామ్ అయింది, కానీ తర్వాత ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఏది ఫామ్ కాలేదు. ఈ పైన తీసుకోవాలంటే డబుల్ కన్ఫర్మేషన్ ఉండాలి. దీనికి డబుల్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇది దీని లోపలే ఇది లైట్గా పైకి క్లోజ్ అయింది, కానీ సో ఎంఎస్ఎస్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ కాదు, పక్కన కాదు. ఇక్కడ ఎంఎస్ఎస్ అనేది 9:30కి ఫామ్ అయింది. సో దాని దాటి వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడా లేదు. ఓకే, ఇక్కడెక్కడో మళ్ళీ ఫామ్ చేయాలి, కొత్త మళ్ళీ ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇది చూడు పైకి వెళ్ళిపోయి వచ్చింది. సో ఇది ఫామ్ అయ్యి ఇక్కడ ఇది మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ వచ్చింది, ఇది కూడా కింద మనకు వెళ్ళొచ్చు, కానీ ఇదిగో ఇవంతా మనకు ఇది ఉంది కదా. సో సైడ్ వేస్ ఉండొచ్చు, లేదు ఇక్కడ మనం తీసుకుంటే 6 ఇదిగో 100 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటావా? తీసుకోం కదా. సో ఇలాంటి ప్లేస్లో అస్సలు తీసుకోకు. ఇక్కడ ఎక్కడన్నా మళ్ళీ మనకు రెస్పెక్ట్ ఇస్తే అప్పుడు తీసుకోవచ్చు, కానీ ఇది ఇక్కడ బ్రేక్ చేసేసింది కాబట్టి వెయిట్ చేసి తీసుకోవాలి. లేదు ఇలాంటి రోజు బిస్కెట్ అయిపోతుంది, ఎందుకంటే కింద సపోర్ట్ తీసుకుంటుంది. ఇది ఎంత కిందకు వస్తుందో మనకు తెలియదు. ఆ తర్వాత ఇది పైకి వెళ్ళింది, కానీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ వచ్చింది? ఇదిగో ఇక్కడ వచ్చింది. వీవాప్ కింద ఉంది, చూద్దాం. 11 o'clock వచ్చింది. ఎక్కడ వచ్చింది 11 o'clockకి? ఓయా మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇది కరెక్ట్గానే వచ్చిందిగా, దీని కిందకు వచ్చింది, ఇవన్నీ వచ్చింది, కానీ ఇది 12:01కి వచ్చింది. అంత లోపల మనకు కాల్ వచ్చేసింది. సో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాల్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ ఎంట్రీ తీసుకోము. ఓకే, నెక్స్ట్ 150కి చూస్తున్నాం. 150కి ఫామ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ తీసుకున్న తర్వాత కింద 55 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో 55 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్న దాన్ని అట్లే హోల్డ్ చేస్తుంటే తర్వాత 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది మనకు పుట్లో అనేది వచ్చింది కిందకి తీసుకుంటే. ఇవన్నీ మనకు ఇదిగో ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తుంది, ఇవంతా చేస్తున్నా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా, మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. ఓకే, అట్లీస్ట్ లాస్ట్లో వచ్చింది. కాల్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఎంఎంఎస్ అయితే వచ్చింది 10:40కి ఈ ప్లేస్లో. సో ఇక్కడ మనకు సపోర్టే వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే క్లియర్గా 25 పాయింట్స్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఎంఎస్ఎస్ అట్ 11:40కి ఇక్కడ వచ్చింది. తర్వాత పర్ఫెక్ట్గా ఇది రెస్పెక్ట్ అయింది, మళ్ళీ 30 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఏదో ఈ ప్లేస్లో దిస్ పర్ఫెక్ట్గా వచ్చిందా. తర్వాత మళ్ళీ రాలేదు. తర్వాత 20th చూస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పైన ఉంది, కిందేమో ఈ ముందుది సపోర్ట్ ఏరియా ఉంది. సో కింద సెల్లింగ్ లేదు, ఓన్లీ బయింగ్ చూస్తాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, పైన సెల్లర్స్ని టార్గెట్ చేయాలి.
అంటే కింద బయర్స్ స్టాప్ లాసెస్ బాగానే హిట్ చేశారు కదా, చూద్దాం. సో కింద సపోర్ట్స్ తీసుకుంటుంది. ఎంఎస్ఎస్ అట్ 935, 955, 955కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ లేవు. సో ఇది ఉంది కానీ 955 ఇది కదా, దీనిదే దాటి వచ్చేసింది. అందుకని తర్వాత 10:30కి వచ్చిన తర్వాత దీన్ని దాటలేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు ఇదే దీని దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే 150 పాయింట్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో పోనీ మళ్ళీ ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ తీసుకుంటే అబౌవ్ దిస్ మళ్ళీ ఇక్కడ ఒక 100 పాయింట్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక 150 పాయింట్స్, ఇక్కడ ఒక 150 పాయింట్స్. సో ఇలా కాల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంఎస్ఎస్ అనేది ఫామ్ అయింది. ఇదిగో ఎంఎస్ఎస్ ఫామ్ అయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ అయింది. ఇక్కడ పర్ఫెక్ట్గా తీసుకుంటే హ్యూజ్ ప్రాఫిట్. ఎంఎస్ఎస్ అట్ 130, 145 దగ్గర చూడు ఎంత ఈజీగా, ఎంత పర్ఫెక్ట్గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వడం, ఫెయిర్ వాల్యూ గ్యాప్ యాక్టివేట్ అవ్వడం, పైకి వెళ్ళిపోవడం. ఇక్కడ ఓకే, ఇక్కడేమో యాక్చువల్లీ 155 చూపిస్తుంది. సో ఇప్పుడు పుట్టు చూద్దాం. ఇక్కడ పుట్టు ఏమంటే ఇది ఒకటి ఆర్డర్ బ్లాక్ ఇది, ఓకే. అండ్ దాని లోపల మనకు ఇది కూడా ఉంది. తర్వాత దీని అబౌవ్ చూస్తే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం వీ నీడ్ థింక్ అండ్ టేక్, ఎందుకంటే దూరం ఉంది. సో ఇది కానీ బ్రేక్ అయితే, నేను ఆ రోజు చూస్తూనే ఉన్నాను, ఇది కానీ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేస్తుందని అనిపిస్తూనే ఉండింది. ఓకే, సో ఇది పుట్ సైడ్ అది 20th 12 o'clockకి మనకు ఇదిగో ఇది కింద ఒకసారి పర్ఫెక్ట్గా మనకు వస్తుంది, స్మాల్ స్టాప్ లాస్ ఉంటుందంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ 12.5కి మనకి ఎంఎంఎస్ అనేది వచ్చింది. ఎఫ్ఈజీ పర్ఫెక్ట్ యాక్టివేటెడ్ అయింది. 2 సార్లు ఎఫ్ఈజీ పర్ఫెక్ట్ యాక్టివేట్ అయ్యి పైకెత్తే వెళ్ళింది. ఇదిగో ఇక్కడ ఉన్న వాటి దగ్గరికి ఇక్కడికి వస్తుంది అనుకున్నామా మనం, ఇది దాటి. సో 1 o'clockకి మళ్ళీ యాక్టివేట్ అయ్యి పైకి వెళ్ళింది. 200 EMA వరకు వెళ్తుంది అని అనుకున్నాం, వెళ్ళింది. నెక్స్ట్ 21st చూస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హ్యాపీగా వీవాప్ కిందకే ఉంది. ఇది కూడా చూడు హ్యాపీగా వీవాప్ అబవే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేసింది, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే వీవాప్ కిందకే ఉంది కాబట్టి వీవాప్ దగ్గర రెసిస్టెన్స్